హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు రోజు రోజుకి తన పరిపాలనలో కానీ తన అధికారులతో చేసే పని ఏదైతే ఉందో ప్రతిరోజు కూడా ఒక కొత్త మార్క్ అనేది ఒక కొత్త ఒరవడి అనేది తీసుకొస్తున్నారు. ఎందుకంటే మనం చూసుకుంటే సమస్య ఉంది అని అంటే పవన్ కళ్యాణ్ గారే గుర్తొస్తున్నారు. ఇక్కడ మనం చూసుకుంటే జనవాణి కార్యక్రమం ఏదైతే ఉందో ఇప్పుడు వరకు ఏ రాజకీయ పార్టీ కూడా ప్రజల సమస్యలు నేరుగా ప్రజాప్రతినిధులు తీర్చాలనే కాన్సెప్ట్ అనేది ఇప్పుడు వరకు ఎవరూ తీసుకురాలేదు. ఇది యాక్చువల్లీ ప్రభుత్వంలోకి వచ్చాక తీసుకొచ్చారని చెప్పి చాలా మంది అనుకున్నారు. కాదండి, ఇది దాదాపు 2019 ఎలక్షన్స్ ముందు నుంచే ఉంది. ఆయనకు తగ్గగా అప్పట్లో ఆయన ఏదైతే చేయగలడో అలాంటి సమస్యలు మాత్రమే పరిష్కరించేవారు. అప్పుడు ఓన్లీ పార్టీ నాయకులకు మాత్రమే, పార్టీ కార్యకర్తలకు మాత్రమే జనవాణి కార్యక్రమం తెలిసేది. ఇప్పుడు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా సరే సమస్య ఉందనంటే జనవాణి కార్యక్రమానికి జనసేన పార్టీ ఆఫీస్ అయిన మంగళగిరి పార్టీ ఆఫీస్ దగ్గరకు వచ్చి ఒక ఆర్జీ అనేది పెట్టుకుంటే సమస్య అనేది సాల్వ్ చేయడం అంటే అక్కడ ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో ఒక మంత్రినో కూర్చోబెట్టి ఆ సమస్యకు అయితే పరిష్కారం అయితే ఇస్తున్నారు. అయితే ఇక్కడ చూసుకుంటే వాళ్ళ వల్ల కూడా కాని సమస్యలు అయితే కొన్ని ఉంటాయి. అలాంటి సమస్యలు నేరుగా పవన్ కళ్యాణ్ గారికి చేరవేసేటట్టయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే రీసెంట్గా అంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు అయితే మనకి నేషనల్ డే ఏదైతే ఉందో శ్రీహరికోటకి మనకి రాకెట్ లాంచింగ్ చేసే శ్రీహరికోట మనకి నెల్లూరు జిల్లాలో ఎక్కడో సంథింగ్ ఉంది. అయితే అక్కడికి వెళ్తూ ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్లో రిటర్న్ వచ్చేటప్పుడు మరి అటు నుండి వెళ్ళేటప్పుడు అయితే ఎయిర్పోర్ట్లో ఒక ఇద్దరు కుర్రోళ్ళు మా చెల్లెలు కనిపించట్లేదని చెప్పి ఒక ఆర్జీ అయితే పవన్ కళ్యాణ్ గారికి అయితే ఇవ్వడం అయితే జరిగింది. వెంటనే ఆ ఆర్జీ అయితే పవన్ కళ్యాణ్ గారు తీసుకొని కారు ఎక్కకముందే ఆర్జీ వెంటనే చూసి ఏం జరిగిందని చెప్పి వాళ్ళు పిలిపించి మొత్తం పూర్తి వివరాలు అయితే కనుక్కున్నారు. వాళ్ళకైతే మీ చెల్లెల్ని కనిపెట్టి మీకు ఇంటికి పంపించే బాధ్యత నాది అని చెప్పి వాళ్ళకైతే హామీ ఇవ్వడం అయితే జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారికి మనం చాలా మంది చూసాం, మన గతంలో కూడా చూసాం. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన వారం రోజులకి ఒక మంచి మార్క్ని తీసుకున్నారు. ఏంటంటే 9 నెలల కిందట మిస్సింగ్ అయిన ఒక భీమవరం అమ్మాయిని జమ్మూ కాశ్మీర్లో 9 రోజుల్లో పట్టుకున్నారు. అదే కాకుండా అదే 9 నెలల కిందట మిస్సింగ్ అయిన అమ్మాయిని 48 గంటల్లో కూడా పట్టుకున్న అంశం కూడా మనం చూసాం. ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇవ్వడమే లేటు. ఖచ్చితంగా ఆయన వరకు ఎంతవరకు అయితే చేయగలరు అంతకి అంటే 100కి 101% పనిచేసేటట్టయితే ఆయన అయితే సమస్య పరిష్కరించడానికి అయితే ఆయన అయితే ముందున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ నేను చూసుకుంటే ఆయన ఆ ఇద్దరు కుర్రోళ్ళు ఎవరైతే మా చెల్లెలు కనిపించట్లేదు అని చెప్పి సమస్య అయితే చెప్పడం అయితే జరిగింది. వెంటనే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకైతే హామీ ఇవ్వడం అయితే జరిగింది. ఖచ్చితంగా మీ చెల్లెల్ని కనిపెట్టి అప్పచెప్పే బాధ్యత నాదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవే కాదు, కొన్ని వందల సమస్యలు అనేవి వస్తున్నాయి. ఎక్కువగా ఈ సమస్యలు ఏంటంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏదైతే భూదందాలు కానీ భూ అక్రమాలు కానీ జగనన్న ఇళ్ల కాలనీకి సంబంధించి కానీ లేకపోతే అక్రమ కేసులు కానీ అక్రమ దాడులు కానీ లేకపోతే ఈ మట్టి కానీ మైనింగ్ కానీ లేకపోతే ఇసుక దోపిడీలు కానీ ఇవి కాకుండా ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారని చెప్పడం, లేకపోతే మా ఉన్న ఉద్యోగాన్ని తీసేశారు పలానా వాళ్ళకి మేము సపోర్ట్ చేసి మాట్లాడామనో లేకపోతే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడామని చెప్పి మా ఉద్యోగాలు తీసేశారని చెప్పి కొంతమంది అయితే ఇలాంటి వందల రకాల సమస్యలు అయితే జనవాణి కార్యక్రమంలో అయితే వస్తున్నాయి. ఇవి కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికైనా వెళ్ళా సరే ఎవరైనా ఆర్జీలు ఇచ్చినా కానీ వెంటనే ఆ సమస్యలను పరిష్కరించడానికి అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా స్పీడ్గా స్పందిస్తున్నారు. ఇది కదా పవన్ కళ్యాణ్ పనితనం అని అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు 33,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారు అని చెప్పి ఒక ఆరోపణ అయితే చేయడం అయితే జరిగింది. అది నిజం కాబట్టి ఆయన చేశారు. కాకపోతే ఏంటంటే ఎవరైతే కంప్లైంట్ ఇస్తున్నారో వాళ్ళ సమస్యలు అయితే పరిష్కరిస్తున్నారు. మనం చూసుకుంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పేటీఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు. ఏంటంటే 33,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారన్నారు కదా, పట్టుకొని చూపించండి అని అన్నారు. ఎవరు కంప్లైంట్ ఇస్తే వాళ్ళ సమస్య సాల్వ్ చేస్తున్నారు. మొన్న కూడా రీసెంట్గా ఒక పిఠాపురం అమ్మాయి మిస్సింగ్ అయిపోతే ఆ అమ్మాయిని కనిపెట్టారు. నెల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించిన ఒక అమ్మాయి మిస్సింగ్ అయిపోతే ఆ అమ్మాయిని కనిపెట్టారు. మనకి భీమవరం అమ్మాయి మిస్సింగ్ అయిపోతే ఆ అమ్మాయిని కనిపెట్టారు. ఈరోజు ఇద్దరు అన్నదమ్ములు మా చెల్లెలు కనిపించట్లేదని చెప్పి ఒక కంప్లైంట్ పెట్టారు. అలాగా ఏ సమస్య అయితే సమస్య మీద పవన్ కళ్యాణ్ గారు అయితే స్పీడ్గా స్పందిస్తున్నారు. ఎందుకంటే సమస్య కష్టం ఏంటనేది ఆయనకి తెలుసు కాబట్టి ఈ రోజు అయితే ప్రజల సమస్యల కోసం అయితే ఆయన అయితే ఇంత కృషి చేసి ప్రతి ఒక్క సమస్యను కూడా ఆయన అయితే సమస్యకు 100% సాల్వ్ చేయడానికి అయితే ఆయన అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆయనకంటూ ఒక కొత్త మార్కుని, ఒక కొత్త ఒరవడిని, ఒక కొత్త రాజకీయ విధానాన్ని అయితే ఆయన అయితే ప్రజలకు అలవాటు చేస్తున్నారు. ప్రతి ఒక్క విషయంలో అంటే ఏ సమస్య వచ్చినా కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వల్ల, జనసేన పార్టీ వల్ల, జనవాణి కార్యక్రమం వల్ల ఖచ్చితంగా సాల్వ్ అవుద్ది అనేటట్టయితే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే వీలైతే జనవాణి కార్యక్రమంలో ఆర్జీ పెట్టి సమస్యని స్పందించడానికి అయితే ప్రయత్నం చేయండి. మీకంటూ ఏదైనా సమస్య ఉంటే ఖచ్చితంగా అక్కడ ఒక ఎమ్మెల్యే, ఎంపీ కానీ మంత్రి కానీ ఎవరో ఒకరు అందుబాటులో ఉంటారు. వీళ్ళ వల్ల కాని పని అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే నేరుగా ఆ సమస్యని ఇన్వాల్వ్ అయ్యి సాల్వ్ చేస్తారు.